ఒక చిన్న తేడా అంతే. చదువుదాం 12వ అనువాకం. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ బ్రహ్మావాదిశం ఋతమవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్ తద్వక్తారమావీత్ ఆవేన్మాం ఆవేద్వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. ఈ అనువాకంలో చెప్పిన శాంతి మంత్రము మొదటి అనువాకంలోదే, కాకపోతే ఒక 2 వాక్యాలు తేడా వస్తాయి. ఎక్కడ తేడా వచ్చింది? త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం ఋతమవాదిశం సత్యమవాదిశం, ఈ చివరిగా తేడా వచ్చింది. ఎందుకు చెప్పారు అంటే, ఇంతకుముందు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అన్నాడు. ఇప్పుడు త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మవాదిశం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే పాస్ట్ టెన్స్ జరిగిన దాన్ని చెప్పినట్లు. ఇంతకుముందు జరుగుతుంది ఈ రకంగా అనేది, ఇలా జరగాలి అని కోరుకుంటాడు. ఇప్పుడు జరిగినది, అనుభవించిన దాన్ని డిక్లేర్ చేయటం. ఏంటది? నీవే త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం, నీవు ప్రత్యక్షమైన బ్రహ్మవు, ఇంతవరకు కరెక్టే. ఇప్పుడు నీవే ప్రత్యక్షమైన బ్రహ్మమని నేను పలికానంటే ఏంటి? అక్కడ దృష్టి కలిగి ఉన్నాను. ఎవరు నువ్వు అంటే, ఈ మొత్తం ప్రపంచాన్ని కలిపి నడిపి ఉంచేటువంటి సూత్రాత్మమైన వాయు, సూత్రాత్మే కదా ప్రాణశక్తి అన్నది వాయు. తర్వాత ఋతం అవాదిశం. ఋతం అంటే ఏం చెప్పుకున్నావు? శాస్త్రము జీవన విధానాన్ని, ప్రకృతి గురించి చెప్పినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి కదా, దాన్ని అర్థం చేసుకోవడం. ఆ ఋతాన్ని కూడా నేను చెప్పాను. సత్యం అవాదిశం, సత్యమైన ఆచరణ కూడా చేశాను అంటే పలికాను. ఓహో, నీకేమైంది చెప్పు, నువ్వు చేశానంటున్నావు కదా. ఈ శాస్త్రానికి అనుగుణంగా ఆలోచించడం, అలా సత్యాన్ని పలకటం, ఇలా టోటల్గా మొత్తం సృష్టికి ఆధారమైన ఒక మహాశక్తి ఉన్నదని గుర్తించి చేయటం. దీనివల్ల నువ్వేం పొందావో చెప్పాడు. ఏం పొందాను? తత్ మా ఆవీత్, అది అలా చేయటం వల్ల నేను ఏం చేశాను? రక్షింపబడ్డాను. నా ఆచరణ నన్ను రక్షించింది. ఈ ఋతం, ఈ సత్యం, ఇది నన్ను రక్షించింది. తద్వక్తారమావీత్, నన్నే కాదు నాకు విద్య నేర్పిన గురువును కూడా అది రక్షించింది. అంతేగా మరి. తర్వాత ఆవీన్మాం ఆవీద్వక్తారం, మళ్ళీ అదే రెప్యుటేషన్. నన్ను రక్షించింది, నాకు విద్య నేర్పిన ఆచార్యుని కూడా అదే రక్షించింది. నేను అనుసరించాను, నేను మేలు పొందాను. ఇది చాలా ముఖ్యం. పొందాలి అని కోరుకోవటం వేరు, పొందిన తర్వాత చెప్పడం వేరు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇది విన్నప్పుడు మిగతా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. రాదా?
కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమని? వాళ్ళు రక్షించబడ్డారు కాబట్టి నేను కూడా రక్షించబడతాను, అంతే కదా. కాబట్టి తాను పొందినటువంటి మంచిని, అనుభవాన్ని ఏం చేయాలి? అప్పుడు డిక్లేర్ చేయాలి 10 మందికి. అప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది, ఉత్తేజం కలుగుతుంది, పాటించాలి, అనుసరించాలి. అవునా కదా? ఇది ముఖ్యమే. ఇప్పుడు కృష్ణుడు 9వ అధ్యాయంలో భగవద్గీతలో అర్జునుడికి ఓ మాట చెప్పాడు. ఏమని? కౌంతేయ కౌంతేయ ప్రతిజానీహి. ఏం చెప్పాడు? కౌంతేయ నువ్వు అందరికీ చెప్పు. ఏం చెప్పాలి? నమే భక్త ప్రణశ్యతి అంటే నా భక్తుడు నశించడని చెప్పు. ఆయన చెప్పచ్చుగా, ఆయన చెప్పాడు, కానీ భక్తుడి ద్వారా భక్తుడిని చెప్పమంటున్నాడు. ఎందుకు చెప్పమంటున్నాడు? భక్తుడు చెప్తే మనకి ఇంకా నమ్మకం భగవంతుడు చెప్పిన దానికంటే. ఎందుకని? భక్తుడు భగవంతుడిని ఆశ్రయించి కదా శరణాగతి పొంది మేలు పొందాడు, రక్షింపబడ్డాడు అని ఎవరు చెప్పాలి? భక్తుడు చెప్తే మిగతా వాళ్ళకు కూడా ఓహో మాకు కూడా రక్షణ దొరుకుతుంది, మేము కూడా రక్షింపబడతాం. ఎప్పుడు? భగవంతుడిని ఆశ్రయించినప్పుడు, భక్తి కలిగి ఉన్నవాడు రక్షించబడు అని భక్తుడు చెప్పాలి. కాబట్టి కృష్ణుడు అంతటి వాడు ఏం చేశాడు? భక్తుడి చేత నువ్వు చెప్పవయ్యా అన్నాడు. అలాగే గురువు బోధించడం వేరు, గురుకులంలో విద్య నేర్చుకొని ఆయన చెప్పిన జీవనాన్ని గడిపి ఆచరణ చేసినటువంటి వాడు చెప్పాడు అనుకోండి, అప్పుడు ఇదిగో మా గురువు గారు ఇలా చెప్పారు, మేము ఇలా నడుచుకున్నాం, మాకు అంతా మంచి జరిగింది కదా అనేది చెప్పాలి. నేను రక్షించబడ్డాను కాబట్టి నువ్వు కూడా ఫాలో అన్నాడు. కాబట్టి తాను ఏదైతే గురువు దగ్గర విద్య నేర్చుకున్నాడో, ఆ విద్య ద్వారా ఏది పొందాడో, దానివల్ల తనకి ఏ రకమైనటువంటి జీవనము లభించిందో, ఎలా మేలు పొందాడో చెప్పాలి. అందుకే స్వాధ్యాయ ప్రవచనం అన్నాడు. అవునా కదా? ఇది నిజంగా ప్రవచనం, మంచి వాక్. లేకపోతే వాళ్ళు ఇటు చెప్పారు, ఆ చెప్పి నేను నడుచుకుని నేను ఇటు అయిపోయాను అన్నాడు అనుకోండి, అవునా కాదా? అప్పుడు వెనక్కి పోతారు, నమ్మకం పోతుంది, శ్రద్ధ పోతుంది. కాబట్టి అందరూ మంచిని అలవర్చుకోవాలి, మంచి జీవనం గడపాలి, అందరూ చక్కగా మేలు పొందాలంటే ఏం చేయాలి? తనకు కలిగినటువంటి మంచి అనుభవాన్ని నలుగురికి చెప్పాలి. అందుకు ఇదంతా స్వాధ్యాయ ప్రవచనం అన్నాడు. ఎందుకంటే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది కాదు, అనాదిగా వస్తుంది స్వాధ్యాయ ప్రవచనాలు. ప్రతి గృహస్థుడి యొక్క ధర్మం అన్నాడు. ప్రతి గృహస్థుడి యొక్క ధర్మం అంతే, పూర్వం ఉండేది. కాబట్టి ఏమవుతుంది? ప్రతి ఇల్లు ఒక చిన్మయ మిషన్ సెంటరే. ఏదో అక్కడ ఒకటి ఉండటం కాదు. చిన్మయత్వం అంటే ఏంటి? జ్ఞానం, శాస్త్రజ్ఞానం, శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు చదువుకోవడం, చర్చించుకోవడం, వినడం, పంచుకోవడం అనేది మన జీవనంలో భాగం అయిపోయింది ఒకప్పుడు. అందుకే ప్రజా జీవనం సమతుల్యంగా ఉండేది. ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది అడుగున పడిపోయిందో, చదవటం లేదు, చెప్పుకోవడం లేదు, చర్చించుకోవడం లేదు, అవన్నీ పనికిరాని ఏంటి పుస్తకాలుగా, పాత చింతకాయ పచ్చళ్ళుగా భావించేసి దాన్ని పక్కకు తోసేస్తే ఇప్పుడు ప్రమాణం ఏంటి చెప్పండి? జీవితానికి ఏమీ లేదు, ఎవరికి వారే ప్రమాణం. దాంతో అసలు పూర్తిగా మూలానికే దెబ్బ. అందుకని ఈ విషయాన్ని ఇక్కడ శాంతి పాఠంలో చివరిగా కూడా చెప్పారు. సో శిక్షావల్లి ఇప్పటికీ పూర్తి అయిపోయింది. మరి ఈ ఉపనిషత్తులో తర్వాత అధ్యాయం పేరు బ్రహ్మానందవల్లి. ఈ బ్రహ్మానందవల్లిలో ఏముంటాయండి అనంటే, బ్రహ్మానందం అంటే తెలుసు. బ్రహ్మానందం అంటే ఏంటి? ఎక్కువ ఆనందం అనిగా. ఎక్కువ అంటే ఎంత ఎక్కువ?
పరమాత్మ ఎంత గొప్పవాడో, బ్రహ్మము ఎంత గొప్పదో, ఆ పరమాత్మను అందుకోవటం ద్వారా ఎంత ఆనందం కలుగుతుందో అది బ్రహ్మ. అవునా? సో ఎందుకు ఇల్లు చెప్పారు అంటే, మానవుడికి కొద్దిగా ఆనందం లభిస్తే, సుఖం లభిస్తే తృప్తి ఉండదు కదా. ఎంత కావాలి అని అడగండి ఎవరినైనా, నీకు ఎంత సుఖం కావాలయ్యా, ఎంత ఆనందం కావాలంటే ఏం చెప్తారు? ఇంత కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలి. మరి ఒకరోజు ఆనందం ఉంటే చాలా, ఒక నెల రోజులు ఉంటుంది. మరి ఎప్పుడు శాశ్వతంగా ఆనందం. ఎంత కావాలి పోనీ అదైనా? అనంతంగా, ఎక్కువని కదా, అనంతం. అవునా? అనంతకాలం అనంతంగా ఆనందం కావాలి. ఇదే బ్రహ్మానందం, అవధులు లేనిది. సో అది పొందేదాకా మనిషికి తృప్తి లేదు, సాగిపోతుంటుంది. జన్మలు కొనసాగుతూనే ఉంటాయి, ఈ ప్రయాణం ఆగదు. ఇది కదా జీవిత లక్ష్యం. అందుకని ఈ అధ్యాయంలో బ్రహ్మానందం యొక్క స్వరూపం ఏమిటి అని చెప్తారు. చెప్పటమే కాకుండా అది పొందాలి అంటే తనలో ఏ పరిమితులు ఉన్నాయో, ఉంటాయి కదా పరిమితులు వ్యక్తిత్వంలో, ఈ పరిమితుల్ని దాటితే తప్ప అది రాదు. పరిమితుల్లో కూర్చొని అనంతం కావాలంటే దొరకదు. అంతేగా మరి. నన్ను నేను పంజరంలో పెట్టుకొని ఆకాశంలో ఎగరాలంటే ఎట్లా ఎగురుతాను? ఎగరలేను కదా. కాబట్టి నేను పరిమితుల్లో బిగించుకున్నాను, దీంట్లోంచి బయటపడితే అది అనంతం. ఆ యొక్క విధానాన్ని మనకి ఈ ఉపనిషత్తు చక్కగా బోధ చేస్తుంది. రేపటి నుంచి చదువుకోండి. సరే.